హలో తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై సెకండ్ లాంగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీ వన్. ట్యూస్డే అని చెప్పేసి మా డాడీ, మా చెల్లి, నేను కలిసి టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఉన్నది. నేను ప్రతి ట్యూస్డే టెంపుల్కి వెళ్తాను. అండ్ ఇక్కడ ఓ పక్కన అయితే వినాయకుడు, ఓ పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ టెంపుల్కి వెళ్తాము. మా ఊర్లో ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ మాకు ఫస్ట్ వీడియోలో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను అవన్నీ రికవర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ వాయిస్ ఓవర్లో ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక అయితే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేశాక మళ్ళీ మా ఊర్లో జాతర జరుగుతుంది, పోతురాజుబాడ్ టెంపుల్. అండ్ ప్రతి ఇయర్ అయితే మేము వెళ్తాము. మా చిన్నప్పటి నుంచి కాదు, మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కూడా జరుగుతుంది జాతర. మేమైతే ఎప్పుడు మానకన్నానే వెళ్తాము ప్రతి ఇయర్ని. ఫ్యామిలీ మొత్తం వెళ్తాం మేము, మా పిన్ని, మా తమ్ముడు అందరం కలిసి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం, దర్శనం చేసుకున్నాము. అసలు అయితే రేపు స్టార్ట్ అవుతుంది కనుమ రోజు. అండ్ మేము ముందు రోజు ఎందుకు వెళ్ళామంటే అస్సలు ఖాళీ ఉండదు, చాలా ఊర్ల నుంచి వస్తారు. అందుకనే ముందు రోజు వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ కనుమ రోజు అయితే వెళ్ళి జాతర మొత్తం ఎంజాయ్ చేస్తాము. బొమ్మలు అయితే బాగున్నాయి. అండ్ ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ పానీపూరి తిన్నాము. అండ్ మీకు చెప్తాం మర్చిపోయాను, అక్కడ లోపల కొమ్మ కనిపించింది కదా పెద్దగా చెట్టు కింద గుడిలోని, అది బయట కూడా ఉంటుంది. బయట నుంచి ఉంటుంది పెద్ద చెట్టు దేవుడి మీదకి. సో అది ఎప్పటి నుంచో అలాగే ఉన్నదంట. సో ఇంకా అది అయితే చాలా పెద్ద చెట్టు, చాలా లావుగా ఉంటుంది. మీరైతే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకొచ్చేసేటప్పుడు అయితే వాటర్ మెలన్ జ్యూస్ తాగేసి వచ్చేసాము. ఇంకా అదైతే పొలాల్లో ఉంటుంది, ఇలా పొలాల మధ్యలో అదిని చేలు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెంసేపు పడుకొని లెగిసి ఇంకా కోడి పందాలకి వెళ్ళాము మేమందరం కలిసి, మా డాడీతో పాటుని. ఇంకా కోడి పందాలకి వెళ్ళి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా కోడి పందాలు చూసారో లేదో కామెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి. నాకైతే కోడి పందాలు చాలా బాగా నచ్చినాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్.